హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్ని. ముందుగా అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము 26-27 ఫిబ్రవరి 2019కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఈ క్లాస్లో చర్చించబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరు కూడా మిస్ చేయదు, చివరి వరకు చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో ముందుగా మనము అంతర్జాతీయ, జాతీయ, ఇతర ముఖ్యమైన అంశాలను గురించిన సమాచారాన్ని చూద్దాము. మొదటిది, దేశ రక్షణలో అమరులైన జవాన్లకు స్ఫూర్తిగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఎక్కడ ఆవిష్కరించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఢిల్లీలో. ఓకే, వివరాలు చూద్దాము. దేశ రక్షణలో అసువులు బాసిన అమర జవాన్ల స్మృతి చిహ్నంగా ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఢిల్లీ ఇండియా గేట్ లాన్స్లో ఈ స్మారకాన్ని నిర్మించారు. ప్రత్యేకంగా రూపొందించిన రాతి స్తంభము క్రింది భాగంలో ఏర్పాటు చేసిన వేదికలో జ్యోతిని వెలిగించి ప్రధాని ఈ స్మారకాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, త్రివిధ దళాల దళపతులు పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్, ఇటీవల ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 91వ ఆస్కార్ వేడుకల్లో ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా నిలిచిన భారతదేశ చిత్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, పీరియడ్. వివరాలు చూద్దాము. అమెరికాలోని లాస్ ఏంజలస్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక 91వ ఆస్కార్ వేడుకలలో మన భారతీయ డాక్యుమెంటరీ ఫీచర్ చిత్రానికి అవార్డు దక్కింది. ప్రముఖ నిర్మాత గునిత్ మోంగా నిర్మించిన పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ అనే డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్ అవార్డు లభించింది. భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న ఋతుక్రమ సమస్యల గురించి ఈ డాక్యుమెంటరీలో చూపించారు. 25 నిమిషాల నిడివి ఉన్నటువంటి ఈ డాక్యుమెంటరీని ఉత్తరప్రదేశ్లోని హపూర్ ప్రాంతంలో తెరకెక్కించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల విమానయాన రంగంలోకి ప్రవేశించిన ప్రముఖ పారిశ్రామిక దిగ్గజము ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అదానీ గ్రూప్. వివరాలు చూద్దాము. గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ దూకుడు ప్రదర్శించింది. విమానాశ్రయాల నిర్వహణకు ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం చేపట్టిన బిడ్డింగ్లో ఎవరూ అందుకోలేని ఎత్తులో నిలిచింది. 6 విమానాశ్రయాల నిర్వహణ బిడ్లలో అగ్రస్థానంలో నిలిచింది. అది కూడా చాలా ఎక్కువ ధరకు బిడ్లను సమర్పించి మరి వాటిని దక్కించుకుంది. తద్వారా విమానయాన రంగంలోకి కూడా అడుగుపెట్టింది. నెక్స్ట్, ఇటీవల ఏ క్రీడాకారులకు వారి మత విశ్వాసాలకు అనుగుణంగా కొత్త జెర్సీలను అనుమతించిన బాక్సింగ్ సమైక్య ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, అంతర్జాతీయ బాక్సింగ్ సమైక్య. వివరాలు చూద్దాము. మహిళా బాక్సర్లు తమ మత విశ్వాసాలకు అనుగుణంగా ధరించడానికి వీలుగా అంతర్జాతీయ బాక్సింగ్ సంఘము కొత్త జెర్సీలను ధృవీకరించింది. ఏంటవి? హిజాబ్లు, దేహాన్ని పూర్తిగా కప్పేసే జెర్సీలను రూపొందించాము. ఆట నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఈ దుస్తులు సిద్ధం చేశాము. బాక్సర్ల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నాము అని చెప్పేసి ఏఐబిఏ చెప్పింది. గతంలో బాక్సర్లు తల చుట్టూ వస్త్రం ధరించడానికి ఏఐబిఏ ఒప్పుకోలేదు, బట్ ఇప్పుడు కొత్త జెర్సీలకు అనుమతించింది. నెక్స్ట్ వన్, రైల్వేస్కి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఒకే చోట పొందుపరుస్తూ ప్రయాణికులకు అనుగుణంగా డాష్ బోర్డులను రూపొందించిన కేంద్ర రైల్వే శాఖ అయితే దాని పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, రైల్ దృష్టి. వివరాలు చూద్దాము. రైల్వేకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఒకే చోట అందించే రైల్ దృష్టి డాష్ బోర్డ్ ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. ఉపయుక్త సమాచారాన్నే కాకుండా సమాచార హక్కు చట్టం ద్వారా ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా అనేక ఇతర వివరాలను ఇందులో పొందుపరిచారు. దీనిని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం ఈ పోర్టల్ ప్రారంభించారు. నెక్స్ట్, 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరఫున గూఢాచారిగా పనిచేసిన ఎవరికి ప్రతిష్టాత్మక నీలి పలకం పురస్కారము లభించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఇనాయత్ ఖాన్. వివరాలు చూద్దాం. 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరపున గూఢాచారిగా పనిచేసిన భారత సంతతి సాహసి నూర్ ఇనాయత్ ఖాన్ అత్యంత అరుదైన గౌరవము లభించింది. ఈమెను ప్రతిష్టాత్మక నీలి ఫలకంతో గౌరవించాలని సంబంధిత కార్యక్రమం ప్రతినిధులు నిర్ణయించారు. భారత సంతతి యువతికి ఈ ప్రతిష్టాత్మక అవకాశం లభించడము ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన ఆదివాసులకు శాశ్వత
నివాస పత్రాలు అందజేయాలని సూచించిన కమిటీకి వ్యతిరేకంగా స్థానిక ఆదివాసులు తీవ్రమైన ఆందోళన చేపట్టారు. ఇది ఏ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్య? ఆన్సర్ ఆప్షన్ సి, అరుణాచల్ ప్రదేశ్. వివరాలు చూద్దాము. అరుణాచల్ ప్రదేశ్లో స్థిరపడినటువంటి ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఆదివాసీ జాతుల వారికి శాశ్వత నివాస పత్రాలు జారీ చేయాలంటూ ఉన్నతాధికార కమిటీ చేసిన సిఫారసులకు వ్యతిరేకంగా అరుణాచల్ ప్రదేశ్ ఆదివాసీలు గత శుక్రవారం నుంచి చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారడం, ఆందోళనకు అరికట్టేందుకు భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 2 వ్యక్తులు మరణించడం తెలిసిందే. దీనిపై స్పందించిన 24 ఏళ్ల యువ సంగీత దర్శకుడు ర్యాంప్ సింగర్ కేకో తియంకో శనివారం నాడు ర్యాంప్ శైలిలో ఒక పాటను రాసి దానికి బాణీ కూర్చి పాడడం జరిగింది. నెక్స్ట్ వన్, 2019 ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుపొందిన చిత్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, గ్రీన్ బుక్. ఓకేనా, గ్రీన్ బుక్. వివరాలు చూద్దాము. 2019 ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రము అవార్డును గ్రీన్ బుక్ దక్కించుకుంది. శ్వేత నల్ల జాతీయుల మధ్య స్నేహబంధానికి దర్పణంగా నిలిచే ఒక వ్యక్తి జీవిత చరిత్రే గ్రీన్ బుక్ చిత్రం. రోమా చిత్ర దర్శకుడు ఆల్ఫాన్సో కారన్కు ఉత్తమ దర్శకుడు అవార్డు లభించగా, ది ఫేవరెట్ సినిమాలో నటించిన ఒలీవియా కామన్ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. బొహేయి మెన్ రాప్సోడీ చిత్రంలో ఆస్థాన విద్వాంసుడు ఫ్రెండీ మెర్క్యూరీ పాత్రలో నటించిన రామీ మాలేక్ ఉత్తమ నటుడి అవార్డు కూడా సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, పుల్వామా దాడికి భారత సైన్యము ప్రతీకారం తీర్చుకుంది. పాక్ గగనతలంలోకి భారత యుద్ధ విమానం వెళ్ళడము ఇది 2వసారి. అయితే చివరిసారి ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? ఆన్సర్ ఆప్షన్ ఏ, 1991 సమయంలో. వివరాలు చూద్దాము. పుల్వామా ఉగ్రదాడి జరిగిన సరిగ్గా 12 రోజుల తర్వాత భారత్ ఆ దాడికి ప్రతీకారం తీర్చుకుంది. నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్ భూభాగంలోకి ఉగ్ర స్థావరాలపై బాంబులతో విరుచుకుపడింది. అయితే అంతర్జాతీయ సరిహద్దును దాటి పాక్ గగనతలంలోకి భారత యుద్ధ విమానాలు వెళ్లడము 1971 తర్వాత అయితే తొలిసారి కావడము గమనార్హము. నెక్స్ట్, ఇటీవల అమెజాన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ జాబితాలో చేరిన మాజీ పెప్సీ సీఈఓగా పనిచేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇంద్రా నూయి గారు. వివరాలు చూద్దాం. పెప్సీకో మాజీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఇంద్రా నూయి ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ జాబితాలో చేరారు. ఈ మేరకు ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. సంస్థకు చెందిన ఆడిట్ విభాగంలో ఆమె సభ్యురాలుగా ఉండనున్నారు. ఇప్పటికే బోర్డులో 11 మంది ఉండగా న్యూ చేరికతో మహిళా డైరెక్టర్ల సంఖ్య 5కు చేరింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, భారత రిజర్వ్ బ్యాంక్ ఇటీవల ప్రకటించిన వివరాల ప్రకారం భారతదేశంలో ఏ కరెన్సీ నోటు నూతనంగా చలామణిలోకి తేనుంది. సో ఎంత నోటు ఫ్రెండ్స్ మరి అది? ఆన్సర్ ఆప్షన్ బి, 100 రూపాయల నోట్లని. వివరాలు చూద్దాము. భారత రిజర్వ్ బ్యాంక్ త్వరలోనే కొత్త సిరీస్తో 100 రూపాయల నోట్లను ప్రవేశపెట్టాలని యోచిస్తుంది. దీనికి సంబంధించి మంగళవారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. కొత్తగా వచ్చే ఈ మహాత్మా గాంధీ నోట్ల సిరీస్పై గవర్నర్ శక్తికాంత దాస్ సంతకము ఉండబోతుందని, ప్రస్తుతం చలామణిలో ఉన్న 100 నోట్ల మాదిరిగానే కొత్త 100 నోట్ల పరిమాణం ఉంటుందని చెప్పేసి కూడా వెల్లడించారు. నెక్స్ట్ వన్, ఇటీవల 2018 సంవత్సరానికి గాను గాంధీ శాంతి బహుమతి రాష్ట్రపతి చేతుల మీదుగా ఎవరికి ప్రదానం చేశారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, యోహేయి ససకావా అనేటువంటి ఒక సంఘ సంస్కర్తకి సామాజికవేత్తకి 2018 సంవత్సరానికి గాను గాంధీ శాంతి బహుమతి రావడము జరిగింది. వివరాలు చూద్దాము. 2015, 16, 17, 18 సంవత్సరాలకు గాను వీటిని గాంధీ శాంతి బహుమతులను అందజేశారు. సో ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ బహుమతులను అందించారు. కన్యాకుమారిలోని వివేకానంద కేంద్రానికి 2015 సంవత్సరానికి గాను ఈ అవార్డు లభించింది. నెక్స్ట్, అక్షయ ఫౌండేషన్, సులభ్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా 2016 సంవత్సరానికి గాంధీ బహుమతి లభించింది, గాంధీ శాంతి బహుమతి. నెక్స్ట్, ఏకల్ అభియాన్ ట్రస్ట్కు 2017 సంవత్సరానికి గాను సామాజిక ఉద్యమకారుడు యోహేయి ససకావాకు 2018 సంవత్సరానికి గాను గాంధీ శాంతి బహుమతి లభించినట్లుగా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ అంతర్జాతీయ ఇతర ముఖ్యాంశాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూసాము.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటిది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలలో భారీ చమురు నిల్వలు ఉన్నట్లుగా గుర్తించినటువంటి సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. వివరాలు చూద్దాము. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఇంధన నిక్షేపాలు అపారంగా ఉన్నట్లు చమురు సహజ వాయువు సంస్థ ఓఎన్జీసీ గుర్తించింది. ఉపగ్రహ ఆధారిత సమాచారం మేరకు క్షేత్రస్థాయిలో అన్వేషణ ప్రారంభించింది. పశ్చిమ గోదావరి జిల్లా కుకనూరు, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్మగూడెము, మనుగూరు, ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలాల్లో పెట్రోలియం వాయు నిక్షేపాలు ఉన్నట్లుగా గుర్తించాక సర్వే నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ కొంచెము, ఇటీవల అనారోగ్యంతో మరణించిన మాజీ ఎమ్మెల్యే ఎం సంజీవారెడ్డి స్వస్థలం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, కర్నూలు జిల్లా. వివరాలు చూద్దాము. కర్నూలు జిల్లా నంద్యాల మాజీ ఎమ్మెల్యే ఎం సంజీవారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. ఉదయం అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో విద్యుత్ వాహనాల వినియోగము సాంకేతిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన ఫారెన్ కామన్వెల్త్ ఆఫీస్. ఇది ఏ దేశానికి చెందినటువంటి సంస్థ? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, బ్రిటన్కి చెందినటువంటి ఒక సంస్థగా చెప్పవచ్చు. వివరాలు చూద్దాము. విద్యుత్ వాహనాల వినియోగము సాంకేతిక సహాయంపై సహకారం అందించేందుకు బ్రిటన్కు చెందిన ఫారిన్ కామన్వెల్త్ ఆఫీస్ ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఈ మేరకు గురువారం ఒప్పందం జరగనుంది. రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వాడకంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ అధికారులకు 200 వాహనాలు అందించడం జరిగింది. నెక్స్ట్, రాష్ట్రంలో కోళ్ల అభివృద్ధి విధానము 2016-20లో భాగంగా కోళ్ల వ్యాపారంపై ఆధారపడేలా వివిధ పరిశ్రమలకు ప్రభుత్వం వడ్డీ రాయితీని ఎంత మేరకు అందించనుంది? ఆన్సర్ ఆప్షన్ 4, 3.44% వడ్డీ రాయితీని అందించింది. వివరాలు చూద్దాము. కోళ్ల రంగాభివృద్ధి విధానము 2016 నుంచి 2020 మధ్య కాలంలో భాగంగా కోళ్ల రైతులు బ్రీడింగ్ ఫార్మ్స్, హ్యాచరీలకు వడ్డీ రాయితీ పథకము అమలు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 3.44 వడ్డీ శాతము రాయితీగా కొనసాగిస్తూ పశు సంవర్ధక పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి బి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థకు నూతనంగా 4 డైరెక్టర్స్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రధాన కార్యదర్శి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, జేఎస్వి ప్రసాద్. వివరాలు చూద్దాము. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థకు నూతనంగా 4 డైరెక్టర్లను నియమిస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. నైపుణ్యాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి, సిడాప్ సిఇఓ, ఉపాధి శిక్షణ విభాగం కమిషనర్లను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా నియమించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘము ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రంలో ఎక్కువ ఓటర్లు ఏ నియోజకవర్గంలో ఉన్నారు లేదా ఎక్కువ ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గము ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, చంద్రగిరి. వివరాలు చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? 3,69,33,091గా తేల్చడం జరిగింది ఫ్రెండ్స్ ఎన్నికల సంఘము. ఇందులో పురుషులు 1,80,24,588, మహిళలు 1,86,04,742. సో థర్డ్ జెండర్స్ వచ్చేసి ఎంతమంది ఉన్నారు? 3,761 మంది ఉన్నారు. సో చంద్రగిరిలో అత్యధికంగా, నర్సాపూర్లో అత్యల్పంగా ఓటర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్, నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు విడుదల చేసిన ఎన్నికల సంఘము. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఇటీవల ఆయుర్వేద హోమియో వైద్య కేంద్రాన్ని ఎవరు ప్రారంభించారు? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అనిల్ చంద్ర పునేటా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు. వివరాలు చూద్దాము. సచివాలయంలో ఆయుర్వేద హోమియో వైద్య కేంద్రము సచివాలయంలోని 3వ బ్లాక్లో
ఆయుర్వేద హోమియో వైద్య సేవల కేంద్రాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేట మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఉద్యోగులంతా ఆయుష్ సేవలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ, అంతర్జాతీయ, అదేవిధంగా తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వివరాలు చూసాము. ఇప్పుడు మరో తెలుగు రాష్ట్రము మన తెలంగాణ గురించి కూడా వివరాలు చూద్దాము. మొదటగా తెలంగాణ శాసనసభ ఉపసభాధిపతిగా ఇటీవల ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ పద్మారావు గౌడ్. వివరాలు చూద్దాము. తెలంగాణ శాసనసభ ఉపసభాపతిగా పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రతిపక్ష నేత మల్లుబట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తెరాస ఎమ్మెల్యే దానం నాగేందర్, భాజపా శాసనసభ సభ్యుడు రాజా సింగ్, ఎంఐఎం శాసనసభ్యులు ముజాం ఖాన్ తదితరులు పద్మారావు గౌడ్ను సభాపతి స్థానం వద్దకు తీసుకువెళ్లి కూర్చోబెట్టడము జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల కన్నుమూసిన ద్వాదశి నాగేశ్వర శాస్త్రి ఏ రంగంలో ప్రముఖుడు? ఆన్సర్ ఆప్షన్ బి సాహితీవేత్త మరియు రచయితగా చాలా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. వివరాలు చూద్దాము. ప్రముఖ సాహితీవేత్త, రచయిత ద్వాదశి నాగేశ్వర శాస్త్రి కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యతో కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపము ప్రకటించారు. నెక్స్ట్, రాష్ట్రంలో అన్ని ప్రధాన దేవాలయాలలో ఏ తేదీ నుంచి దర్శన వసతి సేవలకు సంబంధించి ఆన్లైన్ సేవలు తీసుకురానున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి మే 1 నుండి. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో అన్ని ప్రధాన దేవాలయాల్లో మే 1 నుంచి దర్శన వసతి సేవలకు సంబంధించిన ఆన్లైన్ సేవలు తీసుకొస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్లో సోమవారం దేవాదాయ, అటవీ, పర్యావరణ, న్యాయశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లును ఎవరు ప్రవేశపెట్టారు? సో ద్రవ్య వినిమయ బిల్లు అంటే ఏంటి ఫ్రెండ్స్? ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్, దట్స్ ఇట్. ఆన్సర్ వచ్చేసి ఎవరు ఫ్రెండ్స్? సీఎం కేసీఆర్ గారు. వివరాలు చూద్దాము. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ద్రవ్య వినిమయ బిల్లు, ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ బిల్లును సోమవారం ఆమోదం తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి 6 నెలల కాలానికి 91,036 కోట్ల బడ్జెట్ను ఆమోదించింది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సోమవారం ఉదయం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్కోచ్ అవార్డులు తెలంగాణకి ఎన్ని లభించాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ 13 లభించాయి ఫ్రెండ్స్. ఏ రంగానికి ఎన్ని అవార్డులు లభించాయో క్లియర్గా చూద్దాం. తెలంగాణకు 13 స్కోచ్ అవార్డులు, హైదరాబాద్ నగర పోలీస్ శాఖకు 5 పురస్కారాలు. సో ప్రైవేట్ రంగాల్లో మెరుగైన పనితీరు కనబరిచిన సంస్థలకు స్కోచ్ సంస్థ అవార్డులు అందజేసింది. ఢిల్లీలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో అవార్డులను ఆయా సంస్థల ప్రతినిధులకు స్కోచ్ నిర్వాహకులు అందించారు. భరోసా, షీ టీమ్స్, రహదారి భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, సీసీటీవీ నిఘా ప్రాజెక్ట్, డయల్ 100కు సంబంధించి హైదరాబాద్ నగర పోలీస్ శాఖకు 5 అవార్డులు దక్కాయి. మహిళా స్వయం సంఘాల సహాయంతో బహిరంగ మల విసర్జన రహిత పట్టణము. సో దీనిలో భాగంగా మిర్యాలగూడ పురపాలక సంఘానికి. నెక్స్ట్, ఈ కాప్ అప్లికేషన్ నేర విచారణ దర్యాప్తు తెలంగాణ పోలీస్ కంప్యూటరింగ్ సర్వీసెస్ అండ్ స్టాండర్డైజేషన్కి. నెక్స్ట్, ఘన వ్యర్థాల నిర్వహణ సిద్దిపేట పురపాలక సంఘానికి. అభివృద్ధి పనులు సిరిసిల్ల పురపాలక సంఘానికి. సామర్థ్య పారిశుద్ధ్య నిర్వహణ సూర్యాపేట పురపాలక సంఘానికి. కమ్యూనిటీ పోలీస్ సపోర్టింగ్ సెంటర్ అప్లికేషన్ తెలంగాణ పోలీస్ విభాగానికి. బస్ అండ్ కాంట్రాక్ట్ టీఎస్ఆర్టీసీకి. ఉత్తమ నాణ్యమైన సేవలు ఆరెంజ్ ట్రావెల్స్కి ఈ అవార్డులు దక్కినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, రాష్ట్ర విభజన చట్టము 2014ని ఉల్లంఘించి ఏపీ ప్రభుత్వము కృష్ణానదిపై ఏ ప్రాజెక్ట్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వము వ్యతిరేకిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వైకుంఠపురం ప్రాజెక్ట్. వివరాలు చూద్దాము. రాష్ట్ర విభజన చట్టం 2014 ఉల్లంఘించి ఏపీ ప్రభుత్వం కృష్ణానదిపై వైకుంఠపురం బ్యారేజ్ నిర్మాణము చేపడుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపించింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్
ఇన్ చీఫ్ మురళీధర్ సోమవారం కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేశారు. ప్రకాశం బ్యారేజ్కి ఎగువన 23 కిలోమీటర్ల దూరంలో 10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ కొత్త బ్యారేజీకి ఈ నెల 13న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారన్నారు. నెక్స్ట్ వన్, ఇటీవల ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో గిరిజన ఎమ్మెల్యేలకు ఆత్మీయ సత్కారము చేశారు. సో ఈ కార్యక్రమము ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి, హైదరాబాద్లో. వివరాలు చూద్దాము. ఖైరతాబాద్ రాష్ట్రంలోని గిరిజనుల బతుకులు సుభిక్షంగా ఉన్నాయని, వారి జీవితాలు సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని ఎంపీ సీతారాం నాయక్ పేర్కొన్నారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో సోమవారం ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్ ఆడిటోరియంలో గిరిజన ఎమ్మెల్యేలకు ఆత్మీయ సత్కారము నిర్వహించారు. సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా శ్యామ్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు భానుతు శంకర్ నాయక్, డిఎస్ రెడ్డి నాయక్, అజ్మీరా రేఖా నాయక్, రవీంద్ర కుమార్, బాపురావు రాథోడ్, ఎమ్మెల్సీ అభ్యర్థి సత్యవతి రాథోడ్ను సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ సీతారాం నాయక్ ముఖ్య అతిథిగా హాజరైనట్లుగా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ, అంతర్జాతీయ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూసాము. ఇప్పుడు లాస్ట్లో వచ్చేటువంటి ముఖ్యమైనది జనరల్ నాలెడ్జ్ టాపిక్ చూద్దాం, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, భారతదేశంలో ఉన్నటువంటి భారజల కర్మాగారాలు. ఒకటి, మన దేశంలో మొదటి భారజల కర్మాగారము నంగల్ 1962లో ప్రారంభించారు దీన్ని. నెక్స్ట్, నంగల్ ఎక్కడుంది? పంజాబ్లో ఉంది. నెక్స్ట్, తాల్చేర్ ఒడిస్సాలో ఉంది. రావణ్ భట్ రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్, ట్యూటికోరిన్ తమిళనాడులో ఉంది. బరోడా గుజరాత్లో ఉంది. హజారీ భారజల కర్మాగారము గుజరాత్లో ఉంది. గుజరాత్లో ఉంది. దాల్ మహారాష్ట్రలో ఉంది. మన్గూర్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంతటితో మన ఈ యొక్క 2 రోజులకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎవరైనా నా వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.